విజయ్ కుమార్ పాప కొంచెం ప్రభావతి అమ్మ ప్రభావతి ప్రభావతి భారతి నగిరి అంటే 500, 1000, 1500 పైన గెలవరని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఈ రోజు జగనన్న ముత్తు రోజమ్మ వద్దని ప్రతిరోజు 500 వెళ్తే ప్రెస్ క్లబ్ లో మాట్లాడే అవకాశం ఇస్తారని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇంతమంది మాట్లాడితే వాళ్ళు బ్రతకగలరా, తట్టుకోగలరా? అంటే ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి వాళ్ళకి మొహచలేగా వారెనగా ఎవరూ లేరు కాబట్టి ఎక్కడో తిరుపతిలో కూర్చొని నగిరి పేరు ప్రతిష్టలు జరపడమే కాకుండా మన అందరినీ కూడా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి బుద్ధి రావాలి. మీరు ఉండడం బట్టే ఈ రోజు 500 వస్తుంది. మీరు బయటికి వెళ్తే ఇక్కడ 30-40 వేల మెజారిటీతో గెలుస్తామని తెలియజేయాలని అందరినీ కోరుకుంటూ జగనన్న చెల్లెలుగా, జగనన్న కోసం అహర్నిశలు పనిచేసే సైనికురాలుగా ఈరోజు మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, మీకు అండగా ఉండాలని ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం, మీ మధ్యలోనే ఉంటాం, మీతో పాటే మరి సంతోషమైన కష్టమైనా కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాం. మరొకసారి మీకు సర్వీస్ చేసే అవకాశం, మరొకసారి ఈ నగిరి నియోజకవర్గాన్ని ఇప్పటికే మీరు చూస్తుంటారు, ఎవరూ చేయలేనటువంటి విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకు వచ్చాం. ఇంకా కూడా అభివృద్ధి చేస్తూ నగిరిని బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే అవకాశాన్ని నాకు ఇవ్వాలి. ఈ 2024 ఎన్నికల్లో మీ అందరూ కూడా మీ సహాయ సహకారం నాకు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్, జై జగన్, జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం.
రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీస్తున్నాడు. ఇక్కడ నేను కూడా ఒకవైపు ప్రతిపక్షాలతో పాటు మన పార్టీలోనే ఉంటున్న వెన్నుపోటుదారులు, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే వాళ్ళతో పోరాడుతూ, ఇంకో పక్కన ప్రజలకి అందించాల్సిన సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తూ, రాష్ట్రంలో మంత్రిగా నాకు ఇచ్చిన ప్రతి శాఖకు కూడా న్యాయం చేస్తూ ఈరోజు మీరు గర్వపడే విధంగా నడుచుకుంటున్నానని కూడా ఈరోజు గర్వంగా నేను చెప్పగలను. మీకే తెలుసు, నగిరి నియోజకవర్గం అంటే ఒకప్పుడు చాలా మందికి తెలియదు. కానీ ఈరోజు జగనన్న పుణ్యమా అని, జగనన్న ఆశీస్సు